హాయ్ హలో గైస్. ఏంటి ఇంత ఎమ్మీగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? అదేనండి మన చికెన్ పచ్చడి. అది కూడా రూ. 150తోనే ఎంతో సింపుల్‌గా ఇంట్లో చేసుకునే ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా చేసుకునే చికెన్ పచ్చడి. రూ. 150కి బిర్యానీయే రావట్లేదు. అలాంటిది చికెన్ పచ్చడి. ముందుగా మనం కొంచెం ప్లేట్ తీసుకొని అందులో కొంచెం రైస్ ఏసిన తర్వాత కొంచెం చికెన్ పచ్చడి ఏసిన తర్వాత అది మా హస్బెండ్‌కి పట్టుకొని వెళ్తే అతని రియాక్షన్ ఎలా ఉంటదో ఏమో మరి నాకు తెలీదు. మీ అందరికీ సరే అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. కన్నా, కన్నా అదే చికెన్ పచ్చడి చేశాను. ఒకసారి టేస్ట్ చూద్దువు పైకి లెగు. సరే అయితే మీరు మా ఆయన రియాక్షన్ చూసే ఉంటారు కదా! ఈరోజు మా ఆయన మూడ్ ఏం బాలేదు. సో, నేను ఒక రూ. 100 ఇచ్చి చికెన్ తెచ్చు ఈరోజు అని చెప్పేసి అంటే చికెన్ తెచ్చాడు. చికెన్ తెచ్చిన తర్వాత నేను పికిల్ చేశాను. చికెన్ పికిల్ సింపుల్‌గా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా చికెన్ చేస్తే చాలా అంటే చాలా బావుంది అని చెప్పేసి తన ఫేస్ అంటే బయటికి చెప్పలేదనుకో. అంటే తన ఫేస్ నాకు అనిపిస్తుంది మీకు కూడా తినాలనిపిస్తుందేమో. సరే మరి ఇంట్లో చేసుకునే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత పాన్ పెడదాం. పాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలాలన్నీ వన్ బై వన్గా వేసుకుందాం. వేసేటప్పుడు హ్యాండ్ జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే పాన్ ఆల్రెడీ హీట్లో ఉంది కాబట్టి. సో వన్ బై వన్గా మొత్తం మసాలాస్ అన్నీ మనకి పికిల్కి కావాల్సిన మసాలాస్ అన్నీ వన్ బై వన్గా యాడ్ చేస్తూ ఉండాలి. వన్ బై వన్గా మసాలాస్ అన్నీ యాడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఫైనల్గా మనం ఈ మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేశాక మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అది లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. ఈ మసాలా నేమ్స్ అన్నీ నాకు తెలీదు. సో మీకు నేను స్క్రీన్లో అనేది డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈ మసాలాస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత జస్ట్ మిక్సీ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మసాలా అంతా గ్రైండ్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత చికెన్ పికిల్కి మనకు కావాల్సినంత ఆయిల్ మనం యాడ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ చికెన్ అలా ఆయిల్లో ఫ్రై అవుతూ వదిలేసేయాలి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను, ఎందుకంటే చికెన్ పికిల్కి చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత నేను పసుపు వేసాను. పసుపు ఎందుకు వేసానంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. పసుపు వేసిన తర్వాత జస్ట్ చికెన్ని అలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం పసుపు వేసాక చికెన్ ఎందుకు తెలుసా అలా మిక్స్ చేస్తున్నాం? సో పసుపు అనేది ముక్కలన్నిటికి తగలాలి. సో అలా మిక్స్ చేస్తూ ఉండేదాన్ని. సో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్లో టర్న్ అవుతూ ఉంటుంది. చూసారా చికెన్ అనేది ఎంత ఎమ్మీగా ఆయిల్లో నుంచి మగ్గవుతుందో. సో అలాగా చికెన్ ఫస్ట్ ఎల్లో కలర్లో టర్న్ అవుతుందని చెప్పాను కదా, అలా మిక్స్ చేస్తూ ఉండేదాన్ని. ఫుల్ ఆఫ్ ఆయిల్తో మొత్తం చికెన్ అనేది ఉంటుంది. ఉండిన తర్వాత నెక్స్ట్ అలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండడం వల్ల జస్ట్ బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అవుతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనం అనుకునే చికెన్ అనేది రెడీ అయిపోయింది. సో మనం అది బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం మనం ఫ్రై చేసిన చికెన్ మొత్తం బౌల్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందంటే చికెన్ ఆ చిన్న చిన్న ముక్కల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్. చూసారా నేను మొత్తం బోన్తోనే తీసుకున్న. నెక్స్ట్ మా పీసెస్ కూడా ఉన్నాయి కదా, ఈ పీసెస్ అన్నిటిని నేను ఒక బౌల్లోకి ఫైనల్గా అయితే తీసుకున్న తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఈ హీట్ అయిన ఆయిల్లోకి నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. సో ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్లో ఉంది కాబట్టి సో వెంటనే ఆయిల్ వేయగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూసారా ఎంత ఇదిగా అయ్యిందో. వెంటనే మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో నుంచి వెంటనే సపరేట్ అయిపోతుంది. చూసారా కెమెరాలో చూపించినట్టుగా. చూసారా ఎంత బాగుందో. జస్ట్ అలా మిక్స్ చేస్తూ ఉంటే ఆయిల్ అనేది అలా సపరేట్ అవుతూ ఉన్నది. చూసారా ఎంత బాగా ఉందంటే జస్ట్ ఓన్లీ మనం ఇంట్లో కుక్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ అనేది చూసారా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుండి సపరేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ లేకపోతే కల్లుప్పైనా వేసుకోవచ్చు. నేనైతే కల్లుప్పే వాడతాను. సో కల్లుప్పు వేసిన తర్వాత మిక్స్ చేయాలి. కొంతమంది అనుకుంటారు కల్లుప్పు వేయడం వల్ల బేగా మెల్ట్ అవ్వదేమో అనుకొని, హీట్ వల్ల వెంటనే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సపరేట్ చేసుకునే చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ చికెన్ పీసెస్ అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసి మిక్స్ చేయాలి. అండ్ మనం తర్వాత చిల్లీ మనకి ఎంత చిల్లీ కావాలంటే అంత చిల్లీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ మిక్స్ చేసుకొని ఉంచుకున్నాను కదా, సో ఆ మసాలా పౌడర్ అనేది కూడా
అందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత మొత్తం అనేది కరెక్ట్గా మిక్స్ చేయాలి. ఎందుకంటే మిక్స్ చేయడం వల్ల మనకి ప్రతి ఒక్క చికెన్ పీసెస్కి కూడా అది బాగా మసాలా అనేది బాగా ఇంకుతుంది. సో బాగా మిక్స్ చేసిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. వామ్మో, నాకు వీడియో తీస్తున్నప్పుడే తినేయాలి అనిపించింది, కానీ తప్పదు కదా, ఆగాలి. సో చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. మన ఇంట్లోనే జస్ట్ ఒక 2 మినిట్స్ మనకి టైం ఉంటే ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది. లాస్ట్లో లెమన్ అలా వేసుకుంటే, లెమన్ వేయడం వల్ల మనకి ఏంటంటే చికెన్ అనేది ఎక్కువ ఒక 2 డేస్ అలా ఎంత ఎమ్మీగా ఉంది చూసారా. ఫైనల్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.